యుకమా దా ఎక్కడున్నా దాక్కున్నావా దాక్కున్నావా యుకి దొమ్మదు దా టాటా వెళ్ళవా టాటా వెళ్ళవా దొంగ ఎదవా అన్నీ తెలుసు. డాడీ ఎందుకు పిలుస్తున్నారు బయటికి? టాటా వెళ్ళవా కార్లో? డాడీ నువ్వు వెళ్ళు, అక్క నువ్వు డాడీ వెళ్ళి అక్కడ అది పిండి ఇచ్చాం, పిండి తెచ్చాం మేలు. యుకమా వెళ్ళు. ఏం లేదమ్మా రారా. టాటా వెళ్ళవా? ఆ బయట వెళ్ళి కూరగాయలు తీసుకురాలి. డాడీతో వెళ్ళి కార్లో వెళ్ళి యుకి వంట చేయాలా? చికెన్ తెస్తావా? వెళ్ళి వెళ్ళు చికెన్ షాప్కి వెళ్ళి చికెన్ తీసుకురా. డాడీ కూడా వెళ్ళి. యుకి అసలు మొహం చూడండి, ఇటు తిప్పుతులేదు. ఏంట్రా అంత తీక్షణంగా ఆలోచించేస్తున్నావు? చికెన్ తెస్తావా? డాడో మీ పెళ్లి చేస్తాక రెడీగా చూస్తున్నాం. నీకు చికెన్ కావాలా? నీకు చికెన్ తెచ్చుకెళ్ళు. డాడీ కూడా కార్లో వెళ్ళి వెళ్ళు చికెన్ తెచ్చుకో. కార్లో వెళ్ళి చికెన్ తెస్తా. డాడీ ఏం చేస్తున్నారు? నన్ను మాయ చేస్తున్నారు, అన్నీ తెలుసు. డాడీ బయటికి వెళ్తారంటే మూడో కాలు ఎగరేసుకుంటే వెళ్ళిపోతావా లేదా? సారీ, నీకు 3 కాళ్ళు కాదు కదా, 5వ కాలు అనాలి. 5వ కాలు ఎగరేసుకుంటే వెళ్ళిపోతావా లేదా? ఇప్పుడు ఎందుకు వెళ్ళట్లేదు? ఎందుకంటే చెప్పనా, మనకి బుర్రలో బోలు గుజ్జు ఉంది. ఆ గుజ్జుకి అన్నీ అర్థమైపోతున్నాయి. ఏం తెలుస్తుందమ్మా అలా ఉన్నావు? జోలుగా చూసేస్తాను. అమ్మా దబ్బంగా రావా? కుక్కీ వచ్చింది బయట, నువ్వు రావా? డాడీ నిన్ను చూసి జాలి పడాలా? డాడీని చూసి నువ్వేం జాలి పడాలా? అయ్యా రారా. ఓ ఎంత నాటకాలమ్మో. అదే డాడీ బయటికి వెళ్తే కాలింగ్ బెల్ కొట్టాం 10 సార్లు. కాలింగ్ బెల్ కొడితే ఎవరు వచ్చినా ఈడే చూడాలి, వచ్చేస్తాడు. అలాంటి కాలింగ్ బెల్ 10 సార్లు కొట్టినా బయటికి రాలేదు. అది తెలుసు మీరు ఎన్ని నాటకాలు వేసినా. నీతిగా ఉన్నావు కానీ పందక కదా, నీతిగానే ఉన్నావు కానీ పందక కదా, పెద్దగా అయిపోవాలి కదా. అదా బంగాళాలకి చానుమంది భయం ఏంతో మళ్ళీ అయిపోద్దమ్మా చానుమంది.